అందరికీ నమస్కారం. ప్రొఫెసర్ నాగేశ్వర్ కోసం అధికార పక్షంలోని కొంతమంది ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన వైసీపీకి చెందిన వ్యక్తి. ఒక జర్నలిస్ట్ ప్రొఫెసర్గా, ఒక మాజీ ఎమ్మెల్సీగా, చాలా విజ్ఞత కలిగినటువంటి వ్యక్తిగా, చాలా జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిగా ఆయన నాకు ఒక 25 ఏళ్ళుగా తెలుసు. ఒక డిబేట్లో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి బీజేపీకి లాంగ్ టర్మ్ ఫ్రెండ్, తెలుగుదేశం పార్టీ ఇన్స్టెంట్ ఫ్రెండ్ అన్నారు. దీనికి సోర్స్ ఉంది, అంటే జనసేనలోనే కొంతమంది లీక్స్ ఇచ్చారు అని చెప్పేసి అన్నారు. ఇందులో తప్పేముంది? జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు పార్టీ పెట్టినప్పటి నుంచి బీజేపీకి మద్దతుగానే ఉన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు బీజేపీ మీద ఆరోపణలు చేయలేదు. బీజేపీ ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం మాట్లాడలేదు. ఇది లాంగ్ టర్మ్ రిలేషన్. ఇక టీడీపీ 99సారి మద్దతు ఇచ్చింది, తర్వాత మధ్యలో వదిలేసింది. 2014లో బీజేపీకి మద్దతు ఇచ్చింది, తర్వాత వదిలేసింది. 2019లో వదిలేసింది, మళ్ళీ 2024లో మద్దతు ఇచ్చింది. అంటే వీళ్ళు ఇన్స్టెంట్ ఫ్రెండ్. ఇదే విషయం ఆయన చెప్పాడు. దీని మీద పెద్ద రాద్ధాంతం ఏముంది? అంత రాద్ధాంతం ఉంది అనుకుంటే సమాధానం చెప్పాల్సిన బీజేపీ నాయకులు కదా. కానీ బీజేపీ చెందినటువంటి నాయకులు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ తప్పు లేదు, కేసు పెట్టడం తప్పు అని చెప్పి ట్వీట్ చేస్తున్నారు. సో దీన్ని బట్టి జనసేనలో కానీ టీడీపీ నాయకులు కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే దీని మీద స్పందించాల్సింది బీజేపీ నాయకులు. ఇక లీక్స్ అంటారా, సోర్స్ అంటారా? పొలిటికల్ వ్యాఖ్యలకు సోర్స్ అవసరం లేదు. జర్నలిస్టులకు చాలామంది లీక్స్ ఇస్తారు, కానీ ఆ లీక్ ఇచ్చిన వ్యక్తిని కానీ, సోర్స్ చెప్పినటువంటి వ్యక్తిని కానీ బయట పెట్టాల్సిన అవసరం లేదు. అందుకే చాలా హుందాగా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నానని ప్రకటించారు. కానీ ఇది అబద్ధం అని అనుకోవద్దు. కె నాగేశ్వర్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నిజమే, కానీ వ్యాఖ్యలు ఎందుకు తీసుకున్నారు అంటే కొంతమంది ఆయన మీద లేనిపోని ప్రేలాపనలు పారుతున్నారు, లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నారని, అంతే. కాబట్టి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చేసింది 100% నిజం. ఆయన వ్యాఖ్యల్లో ఎక్కడ తప్పు లేదు. జగన్మోహన్ రెడ్డి బీజేపీ లాంగ్ టర్మ్ ఫ్రెండ్స్, టీడీపీ బీజేపీ ఇన్స్టెంట్ ఫ్రెండ్స్. ఇది తెలిసిపోతుంది కదా మనకి. వాళ్ళ పొత్తు వదులుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి మోడీపై ఎన్నిసార్లు ఆరోపణ చేయలేదు? మోడీ గారు చంద్రబాబుని ఎన్నిసార్లు ఆరోపణ చేయలేదు? అదేవిధంగా వీళ్ళిద్దరూ ఒకరికొకరు మద్దతు ఇచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి, తిట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇన్స్టెంటే కదా అదంతా వాళ్ళ రిలేషన్.